టీమిండియా తరపున వికెట్ కీపర్ బ్యాటర్ హోదాలో మహేంద్ర సింగ్ ధోనీ, సయ్యద్ కిర్మానీ తర్వాత 50 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్న మూడో ప్లేయర్గా చరిత్ర సృష్టించబోతున్నాడు రిషబ్ పంత్. అయితే టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డున్న పంత్కు ఈ చారిత్రాత్మక ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్కి ముందే కెరియర్లో ఒక పెద్ద షాక్ తగిలింది. బోర్డ్ అతని చేతిలో ఉన్న వైస్ కెప్టెన్సీ పదవిని లాగేసుకుంది. అలాగే ఆడబోయే టెస్ట్ గురించి కోచ్ గంభీర్ పంత్ని ఇష్టమొచ్చినట్టు తిట్టాడని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది. అసలు ఇంటర్నేషనల్ గ్రౌండ్స్పై పంత్ ప్రవర్తన మరియు ఆటతీరును మార్చడానికి గంభీర్ తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయాలేంటి? గంభీర్ పంత్కిచ్చిన ఆ స్ట్రాంగ్ వార్నింగ్ వెనక అసలు ఉద్దేశమేంటి? ఈ విషయంగా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండర్స్కాట్ మీడియాకు ఏం లీక్ చేశాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో రిషబ్ పంత్ బ్యాటింగ్ అంటే ఎంతమందికిష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. భారత క్రికెట్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ మరియు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ పోవడం. మొన్నటి వరకు శుభ్మన్ గిల్కు డెప్యూటీగా ఉన్న పంత్ను తప్పించి బీసీసీఐ ఇప్పుడు ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచినప్పటికీ దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని మనకు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ముఖ్యంగా గత ఏడాది ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో పంత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కేవలం 27, 2, 7, 13 పరుగులు మాత్రమే చేసి అతను నిరాశపరిచాడు. ఒక సీనియర్ ప్లేయర్గా టీం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యతారహితంగా షాట్లు ఆడి అవుట్ అవడం మేనేజ్మెంట్కు నచ్చలేదు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగారు. గంభీర్ అంటేనే క్రమశిక్షణకు, బాధ్యతకు మారుపేరు. ఆఫ్ఘనిస్తాన్తో టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లలో గంభీర్ పంత్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఒక సీనియర్ ప్లేయర్గా గ్రౌండ్లో ఎలా ప్రవర్తించాలి, జట్టు ప్రయోజనాల కోసం తన ఆటను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై గంభీర్ పంత్కు క్రాస్ పీకినట్లు తెలుస్తోంది. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా నెట్స్ ప్రాక్టీస్లో పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గంభీర్ స్వయంగా వెనుక నిలబడి అతని ప్రతి కదలికను గమనించారు. ఈ సెషన్లలో పంత్ తన సహజ సిద్ధమైన దూకుడును పక్కనపెట్టి సాంప్రదాయబద్ధమైన డిఫెన్సివ్ షాట్లో ఆడడం కనిపించింది. ఇది గంభీర్ ప్రభావమే అని స్పష్టమవుతోంది. పంత్ ఆడే కొన్ని షాట్లు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, కానీ మరికొన్నిసార్లు అతను అవుట్ అయ్యే తీరు మనకు కోపం తెప్పిస్తుంది. ఒక అద్భుతమైన హీరోగా మారడానికి, ఒక బాధ్యతలేని ఆటగాడిగా ముద్రపడడానికి పంత్ ఎప్పుడూ ఒక సన్నని గీత మీద నడుస్తూ ఉంటారు. ఇప్పుడు గంభీర్ కోరుకుంటున్నది కూడా అదే. పంత్ తన సహజ సిద్ధమైన ఆటను మార్చుకోనక్కర్లేదు, కానీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడం నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ అంటేనే మ్యాచ్ పరిస్థితులను గౌరవించడం. ఈ విషయాన్నే గంభీర్ నొక్కి చెప్పాడు. మేము పంత్ మారాలని కోరుకోవడం లేదు, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో పరిస్థితులకు బట్టి ఆడటం చాలా ముఖ్యం అని గంభీర్ స్పష్టం చేశారు. మరోవైపు పంత్ వైస్ కెప్టెన్సీ పోవడానికి ఐపీఎల్ 2026 కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా పంత్ ఈ సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. అతని టీం పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. బ్యాటర్గా కూడా 12 మ్యాచ్ల్లో కేవలం 28 యావరేజ్తో 251 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాకుండా ఒక మ్యాచ్ తర్వాత లైవ్ టీవీలో పంత్ అసభ్య పదజాలం వాడటం కూడా గంభీర్కు ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. క్రమశిక్షణను ప్రాణప్రదంగా భావించే గంభీర్ ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించరు. అందుకే పంత్కి గుణపాఠం కూడా అవసరమైందని వార్తలు వస్తున్నాయి. అయితే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండర్స్కాట్ మాత్రం పంత్ గురించి సానుకూలంగా స్పందించారు. కెప్టెన్సీ చేయడానికి ఎప్పుడూ హోదాతో పనిలేదు. పంత్ ఒక ఎలైట్ సెటప్లో టైటిల్ లేకుండానే లీడర్గా కొనసాగగలడని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. పంత్ ప్రస్తుతం చాలా ఉత్సాహంగా ఉన్నాడని, డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ నవ్వుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడని ఆయన చెప్పారు. వైస్ కెప్టెన్సీ పోయినప్పటికీ జట్టులో అతని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అతని ఇప్పటికీ ఒక సీనియర్ ఆటగాడే అని డెస్కాట్ గుర్తు చేశారు. కేఎల్ రాహుల్ తర్వాత ఈ జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు పంతే. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ పంత్కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది అతని 50వ టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు పంత్ 49 టెస్టుల్లో 3476 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 43 యావరేజ్తో 74 స్ట్రైక్ రేట్తో అతను టెస్టుల్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.
భారత్ తరపున వికెట్ కీపర్ బ్యాటర్ హోదాలో ఎంఎస్ ధోని మరియు సయ్యద్ కిర్మానీ తర్వాత 50 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్న మూడో ప్లేయర్గా చరిత్ర సృష్టించబోతున్నాడు రిషబ్ పంత్. అయితే ఈ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో పంత్ తన బాధ్యతను గుర్తించి ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ప్రాక్టీస్ సెషన్లలో అతను తన పాత దూకుడును అప్పుడప్పుడు చూపిస్తున్నారు, కానీ ఎక్కువగా డిఫెన్స్ మీద దృష్టి పెట్టడం ఒక శుభ పరిణామం. ముగింపుగా చూస్తే రిషబ్ పంత్ ఒక అసాధారణమైన ప్రతిభగల ఆటగాడు. అతని బ్యాటింగ్లోని మెరుపులు ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలవు. కానీ ఆధునిక క్రికెట్లో ప్రతిభతో పాటు పరిణతి కూడా అంతే ముఖ్యం. గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాలు, సూచనలు పంత్ను ఒక మెరుగైన ఆటగాడిగానే కాకుండా భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయని మనం ఆశిద్దాం. పంత్ తన 50వ టెస్టులో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తాడని, వైస్ కెప్టెన్సీ టైటిల్ లేకపోయినా ఒక నిజమైన సీనియర్ ప్లేయర్గా జట్టును ముందుండి నడిపిస్తాడని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.